కొన్ని విద్యలు వాళ్ళకి తెలుసు. సో దీంట్లో ఈ రకంగా ఆయన సుబ్రహ్మణ్యాన్ని చంపేసి బయటకు వచ్చాక కూడా ఆయన గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదు అంటే ఆ పూజల ఫలితం అని కూడా చెప్తాడు. అంతే, ఆ పూజల ఫలితం ఉంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను ఎవరిని చంపినా నన్ను ఎవరు అడ్డుకోరు. ప్రతి గుట్టు డ్రైవర్కే తెలుస్తుంది సార్. గతంలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో నేను ఫస్ట్ ఇంట్రాగేట్ చేయగలిగితే డ్రైవర్ తో మాట్లాడితే అయిపోతుంది సార్ అన్న. అవునా మేడం, డ్రైవర్ ఈ మధ్య అనుమానాస్పదంగా చనిపోయారు, డ్రైవర్ కుటుంబానికి గౌరవ భారతి గారు ఒక 50 లక్షలు ఎంతో చెక్ ఇచ్చారండి అన్నారు. అతన్ని పట్టుకుంటే అయిపోయేదండి. ఎందుకంటే మేనిఫెస్టో రూపొందించినప్పుడు ఏదైతే అజయ్ కల్లం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సుదీర్ఘ ప్రయాణం భార్యాభర్త ఒక డ్రైవర్ తోనే కలిసి వెళ్లారు. సో మోర్ ఓవర్ అతనికి కొంత ఇన్ఫర్మేషన్ తెలియచ్చు అనుకున్నాం. ఇక్కడ అనంతబాబు గుట్టు మొత్తం తెలిసిన సుబ్రహ్మణ్యానికి ఎవరైనా స్నేహితులు ఉన్నారా, అతను ఎవరితోనో షేర్ చేసుకున్నారా, భార్యతో ఏమన్నా చెప్పేవాడా తెలిస్తే ఈ క్షుద్ర పూజలకి ఆనకట్టు, ఆడబిడ్డలు తలమెడలు నరకబడ్డం, లేకపోతే ఆడపిల్లల్ని టార్గెట్ చేయడం, ఇటువంటి సెక్స్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి అంటేనే ఆ పూజలు చేస్తున్నాడు అనేది టార్గెట్ అండి. సో దాన్ని డిసిప్లినరీ యాక్షన్ కింద తీసుకొని ఎంతమంది ఆడబిడ్డల జీవితాన్ని నాశనం చేస్తాడో ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలి. సో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని ఎమ్మెల్సీని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. రైట్, శ్రీనివాస్ గారు నమస్తే. ఏంటి సార్ ఏం జరుగుతోంది వైసీపీలో? అందరికీ నమస్కారం సార్, ఇది చాలా బాధాకరమైనటువంటి సందర్భం. ఇది చాలా ఆవేదన చెందాల్సినటువంటి అంశం అన్నమాట. 5 ఏళ్ల విషాదం ఇప్పటికీ వెంటబడి ఈ వీడియోల రూపంలో తరుముకొస్తుంది. అంటే అసలు ఎంత భ్రష్టులు అంటే మనం చూస్తున్నాం. ఇవాళ ఇతను ఎవరు, ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో ముద్దులు పెట్టడం, ఒక మహిళలని ఎంత వేధింపులకు వీళ్ళు గురి చేశారంటే ఇలాంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి పెద్దల సభకి పంపించడం. అనంతబాబు ఒక పెద్దల సభ సభ్యుడు, దువ్వాడ శ్రీనివాస్ ఒక పెద్దల సభ సభ్యుడు, దువ్వాడ సీను, దువ్వాడ వాణి అవరు ఎవరామె దివ్యల మాధురి, రాజ్యసభలో ఇంకొక పెద్ద ఎవరు విజయసాయి రెడ్డి, ఎండోమెంట్ శాంతి, మదన్ మోహన్. అంటే మదన్ మోహన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఈమె రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. వాళ్ళు మదన్ మోహన్నే ఆ బిడ్డకి డిఎన్ఏ నేను ఇస్తాను నువ్వు ఇవ్వమని సవాల్ చేశాడు విజయసాయి రెడ్డిని. అతను మరి రాజ్యసభలో ఉపన్యాసాలు దంచి కొడతారు. అసలు దీని మీద మాట్లాడకూడదని కూడా ఏదో తెచ్చుకున్నట్టున్నాడు ఢిల్లీ హైకోర్టు నుంచి కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి పగబట్టాడా, ప్రజల మీద పగబట్టాడా, చట్టసభల మీద పగబట్టాడా, తనని మించినటువంటి కర్కోటకులను చట్టసభలకు ప్రతినిధులుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడా? అసెంబ్లీలో ఇంకొక 4-5 ఉన్నారు. ఏది అంబటి రాంబాబు, మన మేడం చెప్పారు ఎవరు, అరగంట, లేకపోతే ఇంకొకడెవడ భ్రష్టుడు వాడు గంట.